తిన్నా తప్పే, కూర్చున్నా తప్పే. అంటే మనం మంచి చేసినా చెడ్డ చేసినా ఒకళ్ళు చూసే విధానాలు ఉంటుంది. నీ రెండు కళ్ళల్లో ఏ కన్ను మంచిదంటే ఏం చెప్తావు నువ్వు? రెండు మంచివే కదా. నీకు తెలుగుదేశమా వైఎస్ఆర్ అంటే నాకు రెండు కళ్ళు లాంటివి. రెండు కళ్ళు ఏది మంచిదని నేను చెప్పలేను. అది చెప్పినా రాంగే. అది నేను ఇప్పుడే చెప్తున్నా, పార్టీతో సంబంధం లేదు. యాజ్ ఏ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్గా, పాలిటిక్స్ నాలెడ్జ్గా, ఓ చదువుకునే విద్యార్థిగా నేను చెప్పిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎవడు న్యాయం చేస్తే ఆడే రాజు. నాకు రామ్మోహన్ రెడ్డి అభిమానిని నేను అదే అభిమానంతో అతని కోసం నేను చెప్తాను. ఎక్కడ ప్రతి వేదికగా నేను చెప్తాను. ఎందుకు? యాజ్ ఏ యూత్ మినిస్టర్గా, ఒక సివిల్ ఏవియేషన్లో ఉన్న ఒక పెద్ద ఎయిర్పోర్ట్స్ 70 ఉన్నవి 140 చేయడానికి కష్టపడుతున్న ఒక యూత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా సిక్కోలు సింగం రామ్మోహన్ నాయుడు గారు. కానీ నేను ఇదే సభాముఖంగా అతని కోసం చెప్పడానికి రీజన్ ఏంటంటే, అతను ఏం చేశారు అని శ్రీకాకుళం జిల్లాకు అన్నారు. నాకు సివిల్ ఏవియేషన్లో నాకు స్థానం ఇస్తే నా జిల్లాకు నేను న్యాయం చేయగలనా లేదా? చేయలేము. నీకు సెంట్రల్లో ఇచ్చాడు, నీకు ఆకాశంలో మేడలు కట్టుకోరా బాబు అంటే భూమి మీద బిల్డింగులు నువ్వు ఎక్కడ కట్టావని అడుగుతున్నారు. నీకు సెంట్రల్లో ఇచ్చారు. ఒక ఎయిర్పోర్ట్ అనేది ఈరోజు ఎలాగున్నది. ఇంతకుముందు మొన్న ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఎవడ అంటే ఇంటర్నేషనల్ మీడియాకి వెంటనే ప్రెస్ మీట్ ఇచ్చి దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు. ఒకసారి ఒక రోజు ఒక 24 అవర్స్ ఫెయిల్ అయితే మీరు చెయ్యెత్తి చూపిస్తున్నారు. అంటే మిగతా రోజుల్లో సక్సెస్ అయింది మీరు ఎందుకు చూడరు? అంటే 100 నెంబర్స్ నాకు రాయమన్నారు, 99 కరెక్ట్గా రాశాను. 100 అప్పుడు నేను 101 రాశాను. అందరికీ ఆ 101 కనిపిస్తున్నది, ఎవరికి ఆ 99 కనిపించదు. జనాల మైండ్ సెట్ అలా ఉంది. అంటే మరి గురుగారు అమర్నాథ్ గారు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్ బాగు చేయమని అని చెప్పేసి రామానాయుడు మీద ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఉన్నదాన్ని నీటి చేస్తే ఇప్పుడు ఏంటి, దానికి టీఆర్పీ రేటింగ్లు వస్తాయి, లేకపోతే దానికి రివార్డులు ఇస్తారా? వైజాగ్ అంటే గ్రీన్ సిటీ. అంటే డెవలప్ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి. డెవలప్ అంటే ఏంటి? DEVELOP అంతే. డెవలప్ 6 పదాలు అంతే. దాన్ని సక్సెస్గా నీట్గా చేయాలంటే నువ్వు చెప్పు. అంటే ఏం లేదు ఎమ్మెల్యే గారు, మీరు చెప్పండి, మీకు గౌరవం ఇస్తున్నాం. ఏ సెక్టర్ చేయాలి, ఏది నీట్గా లేదు, మీరు ఏం చూసారు, ఏం చేయాలి? ఒక వాష్రూమ్ బాగాలేదా, లేకపోతే ఒక గ్రీనరీ బాగాలేదా, అక్కడ క్లీనింగ్ మెయింటెనెన్స్ బాగాలేదా, ఏం బాగాలేదు చెప్పండి, చెప్పి రెక్టిఫై చేయండి. ఒక ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయండి అంటే ఏం డెవలప్ చేయాలి, ఏం సెక్టర్లో? ఒక సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ క్రాఫ్ట్లో నీకు ఏది నచ్చలేదో చెప్పాలి. ఆ 24 క్రాఫ్ట్స్ని నేను చెక్ చేయలేను కదా. ఓకేనా? అట్లాగే కూటమి ప్రభుత్వం గురించి సామాన్యులు, వైసీపీ మీడియా మిత్రులు చాలామంది లబోదిబో అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో అడగట్లేదు. ప్రతిపక్షం అనేది సరైన విధానం అనేది ఏపీలో కనపడతలేదు. దాని గురించి ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నారు, ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదు, నా మైక్ కట్ చేస్తారు అనే ఫీలింగ్లోనే ఉంటారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే అటుపక్క నా అధ్యక్షులు వారు RRR కానీ వాళ్ళు మైక్ కట్ చేసే ఛాన్స్ ఉంటుంది, మాట్లాడే అవకాశాలు ఇవ్వరు. అంటే మనం వెళ్ళి మరీ అవమానించుకోవాలనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ ఫీలింగ్ని తెచ్చుకోలేకే అతను ప్రెస్ మీట్లో అతను ఇవ్వాల్సిన సమాధానం, అడగాల్సిన క్వశ్చన్లన్నీ ప్రెస్ మీట్లో అడిగేస్తున్నారు. అంటే అన్నం అనేది చేతితో తిన్నా నోటికి వెళ్తుంది, స్పూన్తో తిన్నా నోటికి వెళ్తుంది కదా. అంటే నువ్వు అలాంటి పని చేస్తున్నావన్నా, నువ్వు జీతం తీసుకుంటున్నప్పుడు దానికి న్యాయం చేయాలి కదా. అది ఇంట్లో కూర్చుంటానంటే రూపాయి జీతం తీసుకుంటున్నాను అన్నావు, అది ఎంతమంది న్యాయం? ఈ పాయింట్కి నేను మాట్లాడతాను. ఎందుకంటే జీతం తీసుకొని పని చేయాలి, లేకపోతే నువ్వు జీతం తీసుకోవడం మానేయండి.